యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృపా సహాయం ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులను మాకు పంపించండి. మా ప్రేక్షకులు వాక్య ధ్యానం చేత మేలు పొందినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. వండర్ఫుల్ వర్స్. దేవుని పిలుస్తున్నాడు భక్తుడు, ఉద్దేశిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. యెహోవా, యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. ఇశ్రాయేలునకు సమాధానమిచ్చువాడు ఎవరు? దేవుడే. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించమన్నాడు కీర్తనాకారుడు. సమాధాన అధిపతి అయినవాడు ప్రభువే. యూదులకు సమాధానము వసగగలిగిన శక్తిమంతుడు ప్రభువే. సోదరుడా, సోదరి, దేవుడు తన కుమారుని ద్వారా మనుషులకు సమాధానమొసగా ఆశిస్తున్నాడు. ఇది సత్యం. తన కుమారుని ద్వారా సమాధానపరుచుకునుట దేవుని అభీష్టం అని వాక్యం చెబుతుంది. మనతో ఉన్నటువంటి వ్యాజ్యం ఆయన సమసిపోయేట్టు చేయటానికి ఆయన పిలుపునిచ్చాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేస్తా అన్నాడు. కెంపు వలె ఎర్రనివైనను మంచు వలె అవి తెల్లవైపోతాయి అన్నాడు. ఏ విధంగా? ఏ విధంగా? ప్రకటన గ్రంథాలు చెప్పాడు. వారు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని తెలుపు చేసుకున్నవారు అన్నాడు. సమాధానం ఎలా వస్తుంది? హౌ యూ విల్ గెట్ ద పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం రావాలి అనగా దేవుడు అంగీకరించాలి. దేవుడు పాపిని అంగీకరించినప్పుడే పాపితో సమాధాన పడగలుగుతాడు. పాపి దేవుణ్ణి అంగీకరించినప్పుడు దేవునితో పాపి సమాధాన పడగలుగుతాడు. కనుక ఇద్దరు వ్యక్తుల మధ్య విరోధం ఉన్నది. దేవునికి మానవునికి మధ్య వైరం ఉన్నది. ఆ వైరము పాపమే. ఆ పాపమును తీసివేయగలిగిన వాడు వచ్చినప్పుడే అతడు మధ్యవర్తి ఉండగానే సమాధానం సాధ్యమవుతుంది. ఇశ్రాయేలీయులు ఈ సత్యాన్ని బాగా ఎరిగినవారు. దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో వారు దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవునితో సమాధాన పడటానికి వారు
బలులను వినియోగించినట్లుగా పాత నిబంధన చెబుతోంది. బలులను ఇచ్చినప్పుడు వారు మేము పాపులము, మమ్ము క్షమించుము అను తాత్పర్యముతో దేవుని దగ్గరికి వచ్చారు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఇజ్రాయేలీయులందరి యొక్క పాపము నిమిత్తము అతి పరిశుద్ధ స్థలములోనికి సమాధానము కోరుతూ వెళ్ళేవాడు. పీస్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ చిల్డ్రన్ ఇజ్రాయెల్, ద నేషన్. దేవునికి ఆయన పిల్లలకు మధ్య సమాధానం కొరకు రక్తాన్ని చిందించేవారు. రక్త ప్రోక్షణం జరిగేది. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రతి 7వ మాసం 10వ దినాన జాతీయ ప్రాయశ్చిత్త దినాన దేవుని సన్నిధిలోనికి కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తముతో వెళ్ళి అక్కడ దైవ సమాధానాన్ని ఆశించేవాడు. దేవుడు అతనిని అంగీకరించకపోతే అక్కడే అతడు చనిపోయేవాడు. అతని నడుముకు కట్టబడిన త్రాడు వెలుపట ఉంటుంది, అతన్ని లాగేసేవారు. కనుక దేవుడు సమాధానం ఇవ్వాలి అనగా మనుషుల యొక్క ప్రయత్నాలు సంవత్సరం పునరావృతం అవుతున్నాయి. దేవుడిచ్చిన ప్రధాన యాజకులే అసంపూర్ణులు, ఎందుకంటే వారును పాపులే. వారు పాపం చేసి వారి పాపము కొరకు, ప్రజల పాపం కొరకు బలులర్పించారు. అలాంటి వాడు కాదు, పాపరహితుడు వచ్చి తన స్వరక్తం చేత దేవుని ఎదుట మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం నిర్వహించినప్పుడే సమాధానం వస్తుంది. అందుకే అన్నాడు సిద్ధపరచగలవు అన్నాడు. సిద్ధపరుచుట అంటే ప్రిపేరింగ్. తల్లి ఉదయాన్నే లేచి బిడ్డల కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, అంటే తయారు చేస్తుంది. కూరగాయలు, బియ్యము, నూనె, ఉప్పు, కారము, నీళ్లు ఇవన్నీ తీసుకుంటుంది. ఒక పాత్రలో వేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి తయారు చేస్తుంది. రుచిగల భోజ్యం బిడ్డలకు సిద్ధపరుస్తుంది. దానికి సమయం పడుతుంది. ఆమె తన శ్రమను వినియోగిస్తుంది. ఆమె తన ప్రేమ చొప్పున సిద్ధపరిచినటువంటి వంటకముల చేత ఆకలిగొనిన బిడ్డలు ఆకలి తీర్చుకుంటారు. సిద్ధపరచుట అనగా యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుడు క్రియ జరుపుతున్నాడు అని అర్థం. దేవుడే క్రియ చేయాలి. మానవునికి దేవునికి అడ్డుగా వచ్చినటువంటి పాపాన్ని తొలగించుటలో మానవుడు వైఫల్యం చెందాడు. మానవుడు ఏమీ చేసుకొనలేడు, ఎందుకంటే మానవుని యొక్క అంతరంగంలో పాపము నివాసముండి ఏలుతోంది శరీరమున. కనుక పాపరహితుడు ఈ లోకములోనికి వచ్చి ఆయన శరీరమునందు మానవుల యొక్క పాపమును వహించుట ద్వారా దేవుని యొక్క డిమాండ్, జస్టిస్ సాటిస్ఫై చేయగలిగినప్పుడే దేవునికి మానవునికి మధ్య సమాధానం ఏర్పడుటకు అవసరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది జరగకపోతే దేవునికి మానవునికి సమాధానం రాదు. అందుకే యేసు నరుడిగా వచ్చి శిలువ మరణం పొందాల్సి వచ్చింది. వితౌట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ ఈజ్ నో రెమిషన్ ఫర్ ద సిన్స్. మానవ పాపాలకు ప్రాయశ్చిత్తం లేనే లేదు యేసు రక్తం చిందించబడకపోతే. ఇది దేవుని యొక్క స్టాండర్డ్, ప్రమాణం. మనుషులు అనుకుంటారు దేవునితో సమాధానం పొందటానికి ఆయనకి కొన్ని ఆఫరింగ్స్ ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. ఆయన నరుడు కాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధత నీకు అర్థం కావాలి, ఆయన నీతి నీకు అర్థం కావాలి.
ఆయన న్యాయం నీకు అర్థం కావాలి. డబ్బిచ్చి, వనరులు ఇచ్చి, బలులిచ్చి, నైవేద్యాలు ఇచ్చి, నామస్మరణ చేసి దేవుడిని నీ వశం చేసుకోవచ్చు అనుకుంటే అవివేకం. దేవుడు నీ వశం అవటం ఏంటి? ఫూలిష్ వర్డ్. నీవు దేవుని వశం కావాలి. దట్ ఈస్ ద విజ్డమ్, వర్డ్ ఆఫ్ విజ్డమ్. నీవు దేవుని వశం కావాలి, దేవుడు నీ వశం కాకూడదు. అవడు. దేవుడు నీ వశం అవటం ఏంటి? నాన్ సెన్స్. దేవుడు నీ మాట వింటమేమిటి? అర్థం కాలేదు నీకు. దేవుని మాట నువ్వు వినాలి. దేవుడు భక్తుడికి లోబడిపోవటం ఏంటి? భక్తుడు దేవునికి లోబడాలి. అది న్యాయం, అది ధర్మం. సోదరుడా, సోదరి, యు కాంట్ డిక్టేట్ యువర్ గాడ్. హీ ఈస్ గాడ్ ఆల్మైటీ, omniscient, సర్వశక్తి గల దేవుడు, సర్వజ్ఞానం కలిగిన వాడు. ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు? హౌ ఫూలిష్ సమ్టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్. మనుషులు కొన్ని సందర్భాల్లో ఎంత అవివేకంగా ఉంటారంటే 100 మంది కలిసి ప్రార్థన చేస్తే గాడ్ విల్ చేంజ్ హిజ్ మైండ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఫూలిష్నెస్. క్రిస్టియన్ ప్రీచర్స్ నెవర్ ప్రీచ్ దిస్. ఈ విధమైన బోధలు క్రైస్తవ సేవకులు చేయకూడదు. ఎంత ఎక్కువ మందిని పోగేసి ప్రార్థిస్తే అంత దేవుణ్ణి కన్విన్స్ చేయొచ్చు అనే భావన సరైన భావన కానే కాదు. దేవుణ్ణి కన్విన్స్ చేయటానికి ప్రజలను తీసుకెళ్ళటం కాదు, మారు మనసు. నువ్వు మారు మనసు పొందితే నువ్వు కన్విన్స్ అవుతావు ముందు. దేవుని వాక్యాన్ని నువ్వు కన్విన్స్ కాకుండా దేవుడు నీ తట్టు చూస్తున్నాడని నువ్వు తెలుసుకోలేవు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా దేవుడిచ్చిన సమాధానం అనుభవించలేవు. హృదయము మారకుండా, హృదయము శుద్ధి చేసబడకుండా, పాపము నీ యందు కడగబడకుండా, నీ స్వభావము విరగగొట్టబడకుండా, నీవు సిలువ వేయబడకుండా, నీ అంతరంగం మారకుండా దైవ సమాధానం నువ్వు పొందలేవు. ప్రభువు యొక్క వాక్యం అంటోంది, నీవు మాకు సమాధానము సిద్ధపరచుదువు. ఓన్లీ గాడ్ కెన్ మేడ్ పీస్ విత్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు ఒక్కడు మాత్రమే మానవులతో సమాధానం ఏర్పరిచాడు. ఆ సమాధాన కర్త యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. There is no other way to heaven or to God except Jesus Christ. యేసుక్రీస్తు తప్ప వేరొక మార్గం లేనే లేదు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. నిజముగా కన్విక్షన్, అండర్స్టాండింగ్. మా పక్షమున ఉండి మా పనులన్నీ నీవు సఫలపరచుదువు. నేనే పని సఫలం చేసినా అది నేను కాదు, నా యందు దేవుని కృప అన్నాడు పౌలు గారు. నేను 5,000 ప్రసంగాలు టీవీలో ఇప్పటికీ మాట్లాడి ఉన్నాను. అది నేను కాదు, నా ప్రభువు నన్ను, నా కార్యములను సఫలం చేశాడు. మొదటి సంకీర్తనలో కీర్తనాకారుడు చెప్పాడు, నీతిమంతుని గురించి మాట్లాడుతూ అతడు చేయునది అంతయు సఫలముగును. ఎందుకు సఫలత, సక్సెస్, కంప్లీషన్ ఎందుకు వస్తోంది? ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ మెర్సీ. దేవుని కనికరము వలన మన పనులు పూర్తవుతున్నాయి. నేను ఒక సేవకునిగా చాలా సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజాప్రతినిధుల మధ్య, సాధారణ పౌరుల మధ్య, వివిధ రకాల వృత్తుల వారి యొక్క మధ్య నా వ్యక్తిగత పనులు సులువుగా పూర్తగుట నేను వీక్షించగలిగాను.
without any pressure, without any force or influence, దేవుడు నా పనులు సంపూర్ణం చేశాడు. ఆశ్చర్యం కలుగుతుంది. నేను చేసినది ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో చిన్న ప్రార్థన, మరికొన్ని సందర్భాల్లో ప్రార్థించింది కూడా లేదు. ఒక పసిబిడ్డ తల్లిపై అలా చూస్తూ ఆధారపడినట్లే. కమ్యూనికేషన్ బిట్వీన్ ద మదర్ అండ్ ఎ స్మాల్ లిటిల్ బేబీ. ఒక చిన్ని పాప తల్లి, మాటలు రాని పాప తల్లి, వారిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎప్పుడైనా గమనించారా? ఆ పాప చూస్తే చాలు తల్లికి అర్థమవుతుంది, నవ్వుకుంటూ ఆ పని చేసి పెడుతుంది. మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్, చాలాసార్లు నా జీవితంలో నేను ఈ కార్యాలు చూశాను. నేను అడగకుండా ఊహించలేనివి దేవుడు దయచేయటం చూశాను. వాటి వలన నాకు ఘనత రావటం నేను గ్రహించి ప్రభువుకు మహిమనిచ్చాను, మహింపరిచాను. నా వ్యక్తిగత ప్రయోజకత్వం వలన ఎన్నడూ కూడా ఏ కార్యము నా జీవితంలో నెరవేరలేదండి. కేవలం ప్రభువు యొక్క కృప, ప్రభు యొక్క కనికరమే. నిజముగా నీవు మా పక్షమున ఉన్నావు. ఎంత భాగ్యం! ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! నిన్ను పోలిన వాడు ఎవడు ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో నడిచొస్తున్నారు. బిలాము శపించాలని బాలాకు రాజు బిలామును తీసుకొచ్చి ఎత్తైన పర్వతం మీద నిలబెట్టాడు. ఒక జనసమూహం 6 లక్షల కాల్బలం నడిచొచ్చేస్తున్నారు. పేద ప్రజలు. వారు ఐగుప్తులో బయలుదేరినప్పుడు వస్త్రాలు ఒడుక్కొని మేకప్ చేసింది ఏం లేదు. వాళ్ళు అప్పటి చెప్పులే, ఆహారం లేదు, మన్నాయే ఆహారం. నడిచొచ్చేస్తున్నారు అంతే. వాళ్ళని చూచి అన్నాడు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు వారి ముందు నడుస్తున్నాడు, అది వారి భాగ్యం. వారి యొక్క విద్య కాదు, వారి పొజిషన్ కాదు, వారి యొక్క జ్ఞానము కాదు, వారి యొక్క అందము కాదు, వారికున్న సంపద కాదు, వారికున్న సంతానం అంతకంటే కాదు. వారితో ఉన్న దేవుణ్ణి బట్టి వాళ్ళు భాగ్యవంతులు. మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ జీసస్ క్రైస్ట్. లోకంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించి చూపించారు. ఏ విధమైన డబ్బు లేకుండా, ఏ విధంగా ప్రజలు ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా, శిష్యులు వెంబడించినా వెంబడించకపోయినా, కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ హ్యాపీయెస్ట్ మ్యాన్. దేవుని కలిగిన వారు ఆ విధంగా ఉంటారు. మన పక్షంగా దేవుడున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 31వ వచనంలో అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? మనకు విరోధి ఎవరు? ఇది నాన్న న్యూస్ పేపర్లో నేను ఇశ్రాయేలు ప్రెసిడెంట్గా నెతన్యాహు అనేటువంటి ఆయన మరలా కూడా గెలిచాడు అన్నప్పుడు ఒక స్టేట్మెంట్ రాశారు. దాని మీద చదువుతున్నాను. నేను చదువుతున్నప్పుడు అరాఫత్తో అనుకుంటాను ఇతర రాజుతో ఒబామా మాట్లాడిన మాట, అది మైక్ ఆఫ్ చేయకుండా మాట్లాడేశారట, మాకు తలనొప్పిగా ఉంది అని. హెడ్ స్ట్రాంగ్ ఫెలో, తలబిరుసు వ్యక్తి, పట్టుకుందే జరగాలంటాడు, రాజీ పడడు. ఒక యూదుని గురించి ఇవాళ పేపర్లో చదివిన మాట నేను. అది ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి. అబ్రహాము 1000 సంవత్సరాలు కదా. నాన్ కాంప్రమైజింగ్ నేచర్, రాజీ పడరు. క్రైస్తవులు ఎంత సువార్త చెప్పినా యూదులు నమ్మటానికి ఇష్టపడరు. ఎందుకో తెలిసిన, దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సియా. వాళ్ళు అనుకున్నదే అంతే. మా పక్షంగా దేవుడు ఉన్నాడు, మాకు విరోధి ఎవడు అని నమ్మిన వాళ్ళల్లో స్ట్రాంగెస్ట్ బిలీఫ్
ప్రదర్శించిన జాతి ఇశ్రాయేలు జాతి మాత్రమే. అగ్నిగుండం ఎదురుగా పెడితే మా పక్షంగా దేవుడు అన్నాడయ్యా, నీకేంటి జవాబు చెప్పేదన్నారు. సింహాల గుహ ఎదురుగా పెడితే డోంట్ కేర్ అన్నారు. కనుక తమ కార్యాలు సఫలం చేసేది ఎవరని నమ్మారు? దేవుడని నమ్మారు. అన్కాంప్రమైజింగ్ స్పిరిచువల్ లైఫ్. ఇవాళ మనం ఊరికే పడిపోతున్నాం. తప్పటడుగులు పసిబిడ్డలమే. పొగడ్తకు పడిపోతాం, అవసరాలు వస్తే బెండ్ అయిపోతాం, కొంచెం ఇబ్బంది వస్తే వంగి నమస్కారం పెట్టేస్తాం. నో, అది క్రైస్తవ్యం కాదు. దేవుడు మా పక్షంగా ఉన్నాడు, ఇది ఎరిగి ఉన్నారా నేటి క్రైస్తవులు? దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అని చెప్పగలిగిన స్థితి పౌలు గారు ప్రశ్నించి మరి అడుగుతున్నాడు. నీ కార్యము సఫలపరచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నీ జీవితంలో ఉద్యోగం ఇచ్చింది ఆయనే, నీ వ్యాపారంలో అభివృద్ధి ఇచ్చింది ఆయనే. చాలామంది అనుకుంటారు మా సక్సెస్కి కారణం మా టాలెంట్, మా ట్రైనింగ్ సెంటర్ అంటారు. కాదు, సామర్థ్యం ఇచ్చిన దేవుడు. ఎవరిచ్చారు నీకు ధనాన్ని రూపంగా సంపాదించేటువంటి సామర్థ్యం? ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? జ్ఞానం ఎవరిచ్చారు? తలంపులు ఎవరిచ్చారు? పరిస్థితులు ఎవరిచ్చారు? అన్నీ దేవుడే. నీ పాత్ర ఏమిటి? ఎంజాయింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ will be given by God, and the results of success will be enjoyed by the believer. విశ్వాసి చేత విజయము యొక్క ఆనందం అనుభవించబడుతోంది తప్ప విజయ కారణం విశ్వాసి కాదు, దేవుడే. యుద్ధము యెహోవాదే, మోషే చెప్పాడు. యుద్ధము యెహోవాదే. మోషే, మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి. ఇశ్రాయేలీయులతో మోషే చెప్పిన మాట, మీరు ఊరకయే నిలిచి ఉండి చూడుడి, ఏం జరుగుతుందో మీరు చూడండి. ఏం జరుగుతుంది? ఎర్ర సముద్రం చీల్చబడుతుంది, ఫరో సేనలు ముంచివేయబడతాయి. మీరు ఊరికే నిల్చొని చూడండి. ఎవరు చేశారు ఈ కార్యము? సఫలం ఎవరు చేశారు? ఐగుప్తీయులను చంపింది ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతటిలో కూడా నరనరాల రక్తాన ప్రవహించిపోయినటువంటి సత్యం. దేవా యెహోవా, నీవు మా పక్షము వహించి మా కార్యములన్నింటినీ నీవు సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవు గాక వేరే ప్రభువులు మమ్మల్ని ఏలారు. ఇప్పుడైతే నిన్ను బట్టి నీ నామమును స్మరింతుము. మమ్మలను ఇతరులు కూడా ఏలేరయ్య, మా బుద్ధిహీనతది. నిన్ను విడిచినందుకు వేరొక వారు మమ్మల్ని ఏలారు. అప్పుడు మాకు అర్థమైంది, మమ్మలను ఏలిన వారు మమ్మలను ఏ విధంగా ఏలారో, మేము నీ పాలన కింద ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మాకు అర్థమవుతోంది. నీవు దేవుని పరిపాలన కింద, ఆధిపత్యం కింద, అధికారం కింద నీవు ఉన్నట్టయితే నీ జీవితం ధన్యం అవుతుంది. లోకాన్ని నీకు ఏలికగా, డబ్బును నీకు ఏలికగా తెచ్చుకుంటే నీ జీవితం పాడైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో మత్తయి వార్తలో చాలా స్పష్టంగా చెప్పిన మాట, మీరు ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేరు. నిన్ను ఏలుతోంది దేవుడా, డబ్బా? డబ్బు మంచి సేవకుడు, డబ్బు యజమానుడు కాకూడదు. డబ్బు మంచి సేవకుడు కావాలి, అది నీ కంట్రోల్లో ఉండాలి, నీవు దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు. చాలామంది ధనాన్ని ప్రేమించి ధనాన్ని యజమానునిగా చేసుకుని దాసులుగా బతుకుతున్నారు, మెజరబుల్ లైఫ్స్ అనుభవిస్తున్నారు. అగ్ని అది కంట్రోల్లో ఉన్నంత వరకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది నీ కంట్రోల్ తప్పినప్పుడు నీ ఇంటినే దహించేస్తుంది. కనుక నీవు
ధనాన్ని యజమానుగా కలిగి ఉన్నావా? ప్రభువులు అనేకులు మమ్మును ఏలిరి. ఇశ్రాయేలు చరిత్రలో చాలామంది వారి మీద ఆధిపత్యం ప్రదర్శించారు. ఎందుకు దేవుడు అనుమతించాడు? వ్యత్యాసం తెలుసుకోవటానికి. దావీదు పరిపాలన ఎలా ఉంది, సౌలు పరిపాలన ఎలా ఉంది? దావీదు పరిపాలన ఎలా ఉంది, సౌలు పరిపాలన ఎలా ఉంది? సౌలు గాడిదలు కాస్తున్నవాడు, బెన్యామీను గోత్రికుడు, అల్పుడు. అట్లాంటి వాడిని దేవుడు రాజుగా చేస్తే ఇశ్రాయేలీయులను తన ముందు పరిగెత్తేవారిగా, రథాన్ని లాగేవారిగా చేసుకున్నాడు. దావీదు అలా చేయలేదు. దావీదు తన సేవకుడిగా ప్రవర్తించాడు. దేవుని అధికారం క్రింద మనం ఉంటున్నామా? దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నామా? పూర్ణ శాంతి కలిగిన వారం అవుతాం. లోకము యొక్క, పాపము యొక్క, ధనము యొక్క, సాతానుని యొక్క అధికారం క్రిందకి వెళ్ళిపోతా జీవితం పాడైపోతుంది. అందుచేత చచ్చిన వారు మరల బ్రతుకురు, ప్రేతలు మరల లేవరు. అందుచేత నీవు వారిని దండించి నశింపజేశావు. వారికి స్మరణ రాకుండా వారిని తుడిచేశావు. వారిని పరిపాలన చేసిన వారిని గాడ్ కండెమ్డ్ దెమ్ అండ్ రిమూవ్డ్ దెమ్ ఆన్ ద ఎర్త్, ఫ్రమ్ ద ఎర్త్. భూమి మీద నుండి వాళ్ళని తుడిచేశాడు. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, నిన్ను పరిపాలించే ప్రయత్నం చేసిన వారిని దేవుడు తుడిచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసే పరిష్కారం వాక్య ధ్యానాలు కొనసాగుటకు ప్రార్థించండి. ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ఎరుగని జనులు నశించి అగ్నిగుండానికి వెళుతున్నవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు ప్రపంచంలో. ప్లీజ్ ప్రే ఫర్ దెమ్, బిలీవర్స్, విశ్వాసులు వారి కొరకు దయచేసి ప్రార్థించండి. విశ్వాసులు మారు మనసుకు తగ్గ ఫలితాలు పొందేటట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దేశంలో క్రైస్తవులకు శాంతి, సమాధానం, నెమ్మది దొరుకునట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము యోగ్యులము కాదు, వాక్యము నీది, యోగ్యమైన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, రూపాంతరమ శక్తి కలిగిన నీ వాక్యము చేత మమ్మలను మార్చమని ప్రార్థిస్తున్నాము. బలహీనంగా రోగులుగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. రోగము నుండి విడిపించుము, గాయముల నుండి విడిపించుము, బాధ నుండి, నొప్పి నుండి నివారణము సహాయం చేయము. ఈ రాత్రి ఎన్ని కుటుంబాలు ఆధ్యాత్మికంగా రక్షణ అనుభవం లేక కన్నీటితో ఉన్నాయో, నిరీక్షణ లేకున్నారు, వారందరికీ నిరీక్షణ దయచేయము, రక్షణానుభవం దయచేయము. సేవకులు సువార్తను నమ్మకముగా, శక్తి వంచన లేకుండా, శ్రమను కొనకుండా ప్రకటించుటకు భాగ్యమేమో యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.